నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముంబైలో పరామర్శించారు। శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న శ్రీ ఫడ్నవీస్ గారు ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు। వైద్యులు సూచించిన విధంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు సూచించారు। శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం సంతోషకరమని పేర్కొంటూ త్వరలో ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనే స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు। ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపి బిజీ షెడ్యూల్ మధ్య సమయం కేటాయించి స్వయంగా వచ్చి పరామర్శించిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు। తన ఆరోగ్యం రోజు రోజుకు మెరుగవుతుందని, వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తూ త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన పేర్కొన్నారు। ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కుడిభుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే। గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యుల సలహా మేరకు ముంబైలో శస్త్రచికిత్స నిర్వహించారు। ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ ఫిజియోథెరపీ చికిత్స కూడా కొనసాగుతుంది। ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు। శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని దేశవ్యాప్తంగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆకాంక్షిస్తారు। ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపగా మరికొంతమంది స్వయంగా పరామర్శించి తన సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు। మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారి ఈ పరామర్శ రెండు రాష్ట్రాల నాయకుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది। ప్రజా జీవితంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో పాల్గొనాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు। ఇది ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు। మరిన్ని తాజా రాజకీయ, సామాజిక మరియు ప్రజా సమస్యలకు సంబంధించిన విశ్వసనీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి। ధన్యవాదాలు। నమస్కారం, జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త తెలంగాణలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకుంది। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయి వరకు కార్యకర్తలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకులు నిర్ణయించింది। హైదరాబాద్ లోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన చేరికల కమిటీ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ అధ్యక్షతన ఇటీవల పార్టీలో చేరిన మేధావులు, విద్యావంతులు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు। వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ వారి పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్ర దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ తాళ్లూరి రామ్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన కార్యకర్తల సేవలను గుర్తించి వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహించాలని సూచించారు। రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి ప్రతి గ్రామం వరకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు। అదేవిధంగా తెలంగాణలో రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా పోటీ చేసేలా ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని నాయకులను సూచించారు। తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో ప్రతి నాయకుడు పాత్ర ఎంతో కీలకమని చెప్పారు। ప్రతి జిల్లాలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపాలని, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని సూచించారు। ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్కే నాయుడు మాట్లాడుతూ పార్టీలో కొత్తగా చేరిన వారికి సరైన దిశానిర్దేశం చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు। కొత్త సభ్యులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సంస్థాగత విస్తరణ బాధ్యతలను కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో చేరికల కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడాల శ్రీనివాసరావు, గొట్టముక్కల నరేష్ రెడ్డి, చిరాగ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా జనసేన పార్టీ వెల్లడించింది। ఇది ఈ వార్త। మరిన్ని తాజా రాజకీయ, రాష్ట్ర, జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి। ధన్యవాదాలు।